అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ మీద అనేక ఆరోపణలు చేశారు సార్. ముఖ్యంగా చొరబాటుదారులకు, జాతి వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సంరక్షకురాలు. చొరబాట్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో భూమిని ఆక్రమించుకుని జనాభా కూర్పుడు మార్చే కుట్ర జరుగుతోంది. ఇది జాతీయ భద్రతకు ప్రమాదము. దీన్ని భారతీయ జనతా పార్టీ అనుమతించదు అని చెప్పి సార్, చొరబాటుదారులతో సరిహద్దు ప్రాంతాల కూర్పు మార్చడానికి కుట్ర జరుగుతోంది అంటూ ఉన్నారు మోదీ. మోదీ వ్యాఖ్యల వ్యూహం ఏంటి? నిజంగా అటువంటి కుట్ర జరుగుతోంది? ఆ కుట్ర జరిగితే దాన్ని ఎవరు ఆపాలి? నాగేశ్వర ఆపుతాడా? మోదీ ఆపాలి సార్. మరి 11 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా. అంటే ఏమంటున్నాడు? నా హోంమంత్రి అమిత్ షా ఇది బిగ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. 11 years నుంచి అమిత్ షానే హోమ్ మినిస్టర్. అవునా కదా? మనకు నాకు గుర్తున్నంత వరకు హోమ్ మినిస్టర్ మారలేదు. 11 ఏళ్ళుగా ఆయన హోమ్ మినిస్టరు. అక్రమ చొరబాట్లను ఆపాల్సింది హోంమంత్రి బాధ్యత, అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదు. ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత కాంక్రెంట్ లిస్టులో ఉంటుంది, కేంద్రానికే పైచేయి ఉంటుంది. మరి ఇక సిటిజన్షిప్, పౌరసత్వం అనేది కేంద్రంలో ఉంటుంది, చేతిలో ఉంటుంది, రాష్ట్రాల చేతిలో ఉండదు. విదేశీయులు అక్రమంగా వలస వస్తే దాన్ని నిరోధించాల్సింది కేంద్రమే. 11 ఏళ్ళు మీరే పవర్లో ఉన్నారు కదా, ఇంకా ప్రతిపక్షం నుండి మాట్లాడితే ఎట్లా? డెఫినెట్గా అక్రమ చొరబాట్లు ఆపాల్సిందే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మరి అక్రమ చొరబాట్లు జరుగుతున్న మాట కూడా నిజం కాదని నేను అనడం లేదు. అది మొత్తం దేశ సామాజిక స్థితినే మారుస్తుందా అంటే, ఇంకో బ్రిటన్లో జరుగుతున్న ప్రచారం, అమెరికాలో జరుగుతున్న గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ ఇదే. అంటే బయట వాళ్ళు వచ్చి అసలు మమ్మల్ని, మా జనాభానే తారుమారు మారుస్తున్నారు. వీ నీడ్ అవర్ కంట్రీ బ్యాక్ కదా. ఇప్పుడు గివ్ అవర్ కంట్రీ బ్యాక్. ఇప్పుడు యూకేలో నిన్న జరిగిన ప్రదర్శనల స్టేట్మెంట్ స్లోగన్ అది. మీకు టామీ రాబిన్సన్ స్లోగన్ అది కదా. మీకు ఇలాన్ మస్క్ మాట్లాడుతున్నది, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నది అది. జర్మనీలో ఏ ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ మాట్లాడుతున్నది, ఫ్రెంచ్లో ఫార్ రైట్ మాట్లాడుతున్నది. మా దేశం ఇంకోరి చేతిలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా ఇదే రోజు నరేంద్ర మోడీ మాట్లాడింది ఏంటి? మా దేశం ఇంకోరికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. సో అది దాన్ని చేయాల్సింది ఎవరు? అక్కడంటే పోనీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో లేరు. అమెరికాలో అధికారంలో ఉన్నారు కానీ మిగతా చోట్ల అధికారంలో లేరు. ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు. ఆపండి. మీకు పూర్తి సర్వాధికారాలను ఎవడాపుతారు? మొత్తం మీరు సైన్యాన్ని పెట్టి వెనక్కి పంపించేయండి కాదని ఎవరంటున్నారు? సో దానికి ఆన్సర్ ఎవరు అభ్యంతరం ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఇది ఎన్నికలప్పుడు ఇట్లాంటివి వస్తాయి ఉపన్యాసాలన్నీ. ఎందుకంటే ప్రజల్ని మతం ప్రాతిపదికనో మరో ప్రాతిపదికనో రెచ్చగొట్టాలి. ప్రజలు నిరుద్యోగం గురించి అడగద్దు, ప్రజలు లేఆఫ్స్ గురించి అడగద్దు, ప్రజలు అభివృద్ధి గురించి అడగద్దు. ప్రజలకు రోజు భావోద్వేగాల మధ్యనే ఉండాలి. అందుకే దానికి ఉదాహరణ మన హైదరాబాద్లో చూడలేదా? హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడారు. తర్వాత మీరు ఎప్పుడు విన్నారా? ఇంతవరకు ఒక్క బీజేపీ నాయకుడు నోట్లకి వెళ్ళి రోహింగ్యాల పైన చర్చ వచ్చి పేజ్ 1లో వార్త వచ్చింది చూసారా? ఒక్కడంటే ఒక్క ధర్నా బీజేపీ నిర్వహించింది చూసారా? రోహింగ్యాలు ఎలాగొట్టాలని ఒక్కటే. అసలు రోహింగ్యాల టాపికే లేదు కదా. అసెంబ్లీ ఎన్నికలు కూడా టాపిక్ లేదు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే రోహింగ్యాల ప్రమాదం, మిగతా ప్రమాదం కాదా? మళ్ళీ విచిత్రం ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యాల గురించి అంత మాట్లాడి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదన పెట్టారు. డైరెక్ట్గా మోడీ గవర్నమెంట్ ప్రతిపాదన. ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కట్టివ్వడం, హైదరాబాద్లో వాళ్ళు చొరబాటుదారులు, వాళ్ళ అక్రమం, వాళ్ళే ప్రమాదం, నేరం అంతా వారే, తీవ్రవాదం అంతా వారే, వాళ్ళకి రక్షణగా వీరున్నారు, కార్ స్టీరింగ్ వేరే చోటు ఉన్నది. ఇదే కదా విమర్శలు. వాళ్ళు ఢిల్లీలో ఇల్లు కట్టిస్తా అంటే పెద్ద ఎత్తున బీజేపీ సపోర్టర్లు తిరగబడ్డారు సోషల్ మీడియాలో. ఇది ఎక్కడ న్యాయ దుర్మార్గం అని. అప్పుడు దాన్ని డ్రాప్ చేసుకున్నారు. అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా కొన్ని నెలల్లో. మళ్ళీ రోహింగ్యాలు రాకపోతే చూడండి. రోహింగ్యాలు ఓన్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే వస్తారట. మియాన్మార్ నుంచి ఆకాశం దిగి ఊడతారా? ఎక్కడి నుంచి రావాలి? మియాన్మార్ నుంచి రావాలి. అంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మనం వెంటనే వెళ్ళి బాలాపూర్లో సెటిల్ కావాలి అని వచ్చేస్తారని నాకు అర్థం కాదు. రోహింగ్యాలు మరి వాళ్ళు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే పోనీ మీకు రోహింగ్యాలు కనబడతారా? వాళ్ళు అప్పటిదాకా రాష్ట్ర స్థావరాల్లో, అజ్ఞాతవాసుల్లో, నల్లమల్ల అడవుల్లో ఉండి సమయానికి బాలాపూర్కి వస్తారా రోహింగ్యాలు? ఎన్నికలప్పుడే అందరికీ అర్థమవుతుంది కదా. ఇంత బహిరంగంగా ఎన్నికలప్పుడే. ఇంత బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఇప్పుడు మేము ఇంకో ఈ పని చేసాం, సుపరిపాలన ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి లేదు. ఏం చెప్పాలి మరి? ఇదే పని. ఇప్పుడు మనం చూడలేదా, మన 2024 ఎన్నికలప్పుడు ముద్రా, మంగళసూత్ర, ఇదే గోడ కదా మీకు అక్కడ. ఆల్ ఎమ్స్, ముస్లిం, ముద్రా, మంగళసూత్ర, మందిర్, మసీద్. సో ఇవన్నీ మనం చూసాం కదా. మళ్ళీ తర్వాత ఏమైంది? మీకు మోడీ అన్నది గుర్తుంది కదా, మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ఇచ్చేస్తారట. ఎక్కడ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు?
ఎవరైనా ఇచ్చాడు ఎక్కడ ఇచ్చారు చెప్పండి. అందువల్ల ఎలక్షన్లు పెడితే కూడా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకే అక్కడ మాట్లాడతారు, ఇంకెక్కడ మాట్లాడరు. సో ఎలక్షన్స్ అప్పుడు విదేశాలు రెచ్చగొట్టడం అనేది రాజకీయమైంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగానే టెండెన్సీ. రాజకీయ లబ్ధి కొరకు ప్రజల మధ్య విభజన సృష్టించేటువంటి ప్రయత్నం. ఏ సమస్య ఉన్నమాట నిజం, అది ఏ స్థాయిలో ఉన్నా దాన్ని ఆపాల్సింది ప్రైమ్ మినిస్టర్. సంపూర్ణ మెజారిటీ ఉండి మరి ప్రధానమంత్రి ఎందుకు ఆపుతలేడు? అమిత్ షాని మార్చండి మరి హోమ్ మినిస్టర్గా. ఎందుకంటే అమిత్ షా చేయలేకపోతున్నాడు కదా, అక్రమ చొరబాట్లు ఆపలేకపోతున్నాడు కదా. సో యూ చేంజ్ ద హోమ్ మినిస్టర్. మరి అది ఒప్పుకుంటారా చెప్పండి?